Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తన జీవితంలో, తన సినీ కెరీర్లో ఎప్పుడూ చూడనంత పెద్ద ఉత్పాతాన్ని ఇటు అల్లు అర్జున్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. తన అభిమాన హీరోని, ఆయన సినిమాని చూడ్డానికి ఎంతో ఇష్టంతో వెళ్లిన 35 ఏళ్ల రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. అయితే అసలు రేవతి ఆత్మ ఇప్పుడు ఎలాంటి కండిషన్లో ఉంది? తన జీవితంలో ఎప్పుడు చూడని పరిస్థితులను అల్లు అర్జున్ ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? కర్మ ఫలితమే దీనికి కారణమా? ప్రస్తుతం నాతో పాటు స్పిరిచువల్ హీలర్, అలాగే వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సంధ్యా థియేటర్ ఘటన మీకు తెలిసిందే కదా, అందరినీ బాధ పెట్టింది. అసలు దేశం మొత్తం, మన హైదరాబాద్ చుట్టూ, ఈ సినిమా చుట్టూ, అల్లు అర్జున్ చుట్టూ, ఈ రేవతి అనే ఆమె చుట్టూ తిరిగేలా చేసింది. ఇప్పుడు రేవతి ఆత్మ ఎలా ఉంది అంటారు? నేను ఈ ఆన్సర్ చెప్పే ముందు ఒక్కసారి మన హనుమంతుని ఇన్వైట్ చేసుకుంటున్నాను. ఆయన లైట్తో నేను దీనికి ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఏ హనుమ, నీ ఊర్జా ద్వారా దీనికి ఆన్సర్ తెలియజేయవలసిందిగా అడుగుతున్నాను. అలాగే ఇది విన్న వాళ్ళందరికీ కూడా జ్ఞానంతో పాటు దాన్ని వాళ్ళ లైఫ్లో యూజ్ చేసుకునేలాగా గుర్తుంచుకుని అందరికీ ఈ లైట్ని పంపించమని, నీ యొక్క శక్తిని పంపించమని ఈ క్షణమే నేను కోరుకుంటున్నాను. నేను జనరల్లీ హనుమని ఛానల్ చేసుకుంటాను. సో ఆయన్నే చెప్పమంట లాట్ ఆఫ్ ఆన్సర్స్. ఎందుకంటే మానవులుగా మనం చూసేది ఒక ఎత్తు ఉంటుంది, ఆయన చెప్పగలిగేది ఒక ఎత్తు ఉంటుంది. సో మనం వాళ్ళని, అంటే మనం ధర్మంలో ఉంటే వాళ్ళ ఊర్జ వచ్చి చెప్తాను నేను అని నాకు ఒకసారి డ్రీమ్లో చెప్పినప్పటి నుంచి నేను అదే పని చేస్తున్నాను అనమాట. ఇట్లా కొంచెం కాంట్రవర్సల్ ఉన్నా వాళ్ళనే చెప్పమంటాను. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఆత్మ బయటకు వస్తుందో సడన్గా, అంటే అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు రోగం వచ్చి నెల రోజులు మంచంలో ఉండి వాళ్ళు చనిపోతే ఒకలాగుంటుంది స్టేటస్. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు చనిపోతున్నా అని, అన్నీ క్లియర్ చేసుకొని వస్తారు. ఇది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు. ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, రవితేజ అన్నారు కదా. ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. ఈవిడ తెలియకుండా ఆత్మ బయటకు వచ్చింది. ఆవిడకి తెలియని కూడా తెలియదు నేను అవుట్ ఆఫ్ ద బాడీ ఉన్నా అని. అంటే నేను మళ్ళీ బ్యాక్ బాడీలోకి వెళ్ళలేనని కూడా తెలియదు ఆవిడకి. అంతే కదా, చావంటే తెలియదు, ఆత్మగా బయటకు వస్తే ఏంటి తెలియదు. ఇవన్నీ జ్ఞానం లేదు వాళ్ళకి. ఎవరు నేర్పిస్తున్నారు? ఉట్టి అన్నదండ పూజలు నేర్పిస్తారు, కానీ ఎవరైనా మంత్రాలు నేర్పిస్తారు, కానీ మరణానంతర జీవితం ఎంతమందికి వచ్చు, ఎంతమందికి తెలుసు? ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే అది ఇంకొక పరిస్థితి ఉంటుంది మనం చనిపోయాక, మన పరిస్థితి. సో ఆవిడ ఎప్పుడైతే అలా సోల్గా బయటకు వస్తుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు తెలీదు నేను చనిపోయినాను. ఎప్పుడైతే మీరు బాడీ తగలబెట్టే వరకు ఆవిడకి తెలీదు కి నేను చనిపోయానని. సో బాడీ తగలబెట్టే వరకు ఒకవేళ వేరే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మన ఆత్మ కొన్ని వేల చీమలు కుట్టినంత మండుతుంది వాళ్ళలో, అంత బాధకు గురవుతారు ఏడుస్తే. అందుకని ఏడవద్దు అంటారు కదా, ఈ రీజన్ అది. ఇంకోటి, అది మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి చూసినప్పుడల్లా దానికి నొప్పి ఉంటుంది బాగా. అంటే ఇట్లా చీమలు కుట్టినట్టు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది నొప్పిగా. సో అది కంటిన్యూస్గా వెళ్దామని చూస్తుంది. చనిపోయినా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. ఎప్పుడైతే బాడీ బర్న్ చేశాక రియలైజ్ అవుతుంది నేను ఇంకా దాంట్లోకి వెళ్ళలేను, నేనేమి. అయితే సరే నేను ఆత్మగా, అంటే ఇట్లా ఉండి, ఎందుకంటే దానికి అంత మనలాగే కనబడుతుంది, బాడీ కనబడుతుంది, మన ఓన్ బాడీ మనకు కనబడుతుంది. అంటే రేవతి అనే ఆమె ఇప్పుడు ఇవన్నీ చూస్తుందంటారు, జరుగుతున్న పరిణామాలు. ఆమె బాడీ ఆమెకు కనబడుతుంది, అన్నీ చూస్తుంది. కానీ ఏమి మనకు వచ్చి చెప్తుంది, మాట్లాడుతుంది, కానీ ఆమె మాట్లాడలేదు. మనకు వినబడదు, మాట్లాడుతుంది కానీ మనకు వినబడదు. అయితే ఆమె ఏం చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్లో వాళ్ళు ఉంటారంటే, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. సో నేను ఉండి ఏదో చెయ్యాలి అనేసి, ఇప్పుడు మామూలుగా మాస్టర్స్ వస్తారు మనకి, ఏది ఈ చనిపోయాక ఏ లోకం, మనం ఏ లోకంకి అయితే వెళ్తామో, మొత్తం 9 లోకాలు ఉంటాయి. అందులో మనం 4వ లోకమా 3వ లోకమా, ఆ మాస్టర్స్ వస్తారు తీసుకెళ్ళడానికి మనని. ఇమీడియట్గా వస్తారు వాళ్ళు. వచ్చి మనకి ఎక్కడికైనా ఎలా వెళ్ళాలి, ఆత్మగా ఎలా ఫ్లై అవ్వాలి ఒక ప్లేస్కి, అదంతా మనకు నేర్పిస్తారు. నేర్పించాక నువ్వు ఇక్కడ కాదు వెళ్ళిపోవాలి అంతా చెప్తారు వాళ్ళ జ్ఞానం. నువ్వు ఇక్కడ ఉంటే అది నెగిటివ్ అవుతుంది, ఉండొద్దు, నువ్వు ఇక్కడ తినలేవు, తాగలేవు, ఏం చేయలేవు, నువ్వు మాతో వచ్చేసే నీ లోకానికి నువ్వు. ఇది ఉన్న వాళ్ళ కర్మ కదా, ఈమె కర్మ కాదు. ఆ ఉన్న వాళ్ళ కర్మ, వాళ్ళు ఎలాగా అయితే వాళ్ళ కర్మానుసారం గోత్రం అవ్వాలో వాళ్ళు అవుతారు.
అది వాళ్ళు ఇది లెక్కించుకొని వచ్చింది. ఆవిడ ఆత్మపరంగా నేను ఈ టైంకి వెళ్ళిపోతా అని వాళ్ళకి అది ఒప్పందం ఉంది ఆ ఫ్యామిలీకి, వాళ్ళ కర్మానుసారం. ఆత్మలోకంలో హస్బెండ్ అడుగుతాడు, వాళ్ళ ఆత్మగా ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు వైఫ్కి వస్తావా, వచ్చి నాకు ఈ 2 పిల్లలు పుట్టాక నువ్వు వెళ్ళిపోవాలి అనేది ఒప్పందం ఉంటుంది అక్కడ. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ లౌకికంగా మనం అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆవిడ అక్కడికి, ఎవరైనా బొట్టు పెట్టి పిలిచారా, ఆ పిచ్చి ఎందుకుంది, అది ఎందుకుంది అంటే అది అయ్యేది ఉంది అక్కడ, అది న్యాచురల్గా ఆవిడకి అక్కడ వెళ్ళేది ఉంది, అక్కడ చేయాల్సి ఉంది. ఆవిడకి అంత చిన్న పిల్లని పట్టుకుని అంత రాత్రి ఎవరు వెళ్తారమ్మా, ఆ బుద్ధి ఎందుకు వచ్చింది, కర్మానుసారే బుద్ధి ఉంటుంది. ఎప్పుడైనా బుద్ధి కర్మను పుష్ చేస్తుంది, అంటే కర్మ బుద్ధిని పుష్ చేస్తుంది, వాట్ ఎవర్. సో ఆ బుద్ధి మనకు కలుగుతుంది అని ఆ టైంలో ఆ తొక్కిసలాట ప్లేస్లో ఈమె కొడుకుని పట్టుకొని చూడండి, హస్బెండ్ కొడుకు విడిపోయారు, అక్కడ ఎందుకు ఉందంటే ఆమెకు అది అయ్యేది ఉంది. సో ఆమెకు చెప్తారు వాళ్ళు, ఇది నువ్వు ఆత్మపరంగా వీళ్ళతో ఉంది వెళ్ళిపోవాలి అని వాళ్ళు అడుగుతారు. అడిగితే ఈమెకు అటాచ్మెంట్ ఉందనుకోండి, అంత చిన్న బేబీ మా హస్బెండ్ ఎట్లా కొంతమంది అసలు హస్బెండ్ని చూసుకోరు, వీళ్ళే చూసుకుంటారు, వాళ్ళు జాబులు చేస్తారు, అలసిపోయి వస్తారు, ఆయన ఎట్లా చేసుకుంటాడు వీళ్ళని పట్టుకొని, జాబ్ ఎట్లా చేస్తాడు, ఫైనాన్షియల్గా ఎట్లా, నేను ఉండేదో చేస్తా చూసుకుంటా అనేది వాళ్ళకి జ్ఞానం లేక ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఉందాము అని డిసైడ్ చేస్తారో 12 డేస్కి వాళ్ళు వెళ్ళిపోలేదు అనుకోండి, ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకపోవచ్చు. సడన్ డెత్లు మేము చాలామందిని ఇక్కడే ఉన్నట్టు చూస్తున్నాం. సో ఏ కర్మకాండలన్నా చేయండి, మాస్టర్స్ కూడా వచ్చి చెప్తారు, వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయినా కూడా వాళ్ళకి ఆ పిచ్చి ఉంటే వాళ్ళ మీద అయ్యో ఎట్లా అన్నది తల్లిగా ఉంటే వాళ్ళు పోరు. ఒకవేళ పోతే మంచిదే, బెస్ట్ అది, ఆవిడ ఆత్మ వెళ్ళిపోతే మళ్ళీ జన్మ తీసుకుంటుంది, ఎందుకంటే ఆవిడ సోల్ ప్లాన్ అది గాన్. సో ఆవిడ కనుక ఇక్కడ ఉంటే అందరికీ నెగిటివ్ అవుతుంది, అది ఆ బాబుకు నెగిటివ్ అవుతుంది. ఒకసారి ఆ బాబుని పట్టుకొని ఉంటారు వాళ్ళు, అలుముకొని ఉంటారు, పట్టుకొని ఉంటారు, బాబుకు కూడా నెగిటివ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే 12 డేస్ తర్వాత 12 డేస్ అయిపోయింది కాబట్టి నెగిటివ్ సోల్ అయిపోతుంది అది. సో ఎప్పుడైతే ఆ నెగిటివ్ సోల్ అవుతుందో మనకి ఏ ఫ్యామిలీ చెందిన వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఎప్పుడు అన్హ్యాపీగా కలతలు, అన్హ్యాపీ. ఇప్పుడు ఇంకొక పాప కూడా ఊరికే ఏడుస్తూ ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. సో అది మనం అనుకుంటాము వైఫ్ చనిపోయింది కాబట్టి ఆయన అలా డిప్రెస్డ్ ఉన్నారు అనుకుంటాం, కాదు, అక్కడ ఆత్మ పోకుండా ఉన్నా వాళ్ళు మధ్యరాత్రి లేచి పిల్లలు ఏడవడము ఇలా ఉంటుంది. నాకు చాలా ఎక్స్పీరియన్సెస్, అంటే మనకి ఫోన్లు చేసి చెప్తారు కదా, ఒక ఆవిడ మెడిటేటర్, ఆవిడ చనిపోయింది క్యాన్సర్తో, ఆవిడకి ముందు నుంచి కొంచెం తెలుసు క్యాన్సర్, ఆవిడకి అటాచ్మెంట్స్తో ఉండిపోయింది. ఆమె కొడుకు మిడిల్ స్కూల్, అంటే 8th 9th క్లాస్ 8th క్లాస్ అనుకుంటా. అయితే ఆ అబ్బాయి రాత్రంతా ఏడుస్తున్నాడంట, నిద్రపోవట్లేదంట, ఎందుకంటే వీళ్ళ అమ్మ పట్టుకొని ఉంది ఆయన్ని. అట్లా మాకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మామూలుగా అయితే ఫాదర్ అనుకుంటున్నాడు తల్లి చచ్చిపోయింది కాబట్టి ఉన్నాడని, కాదు, తల్లి చచ్చిపోతే మార్నింగ్ మధ్యరాత్రి లేసి ఏడవం కదా, అన్లెస్ దెర్ ఇస్ సమ్ ఎనర్జీస్ ఆర్ నాట్ అలోయింగ్ యూ టు స్లీప్ కదా, ఏదో అవుతుంది తప్ప మనము అన్హ్యాపీగా ఉంటాం. తల్లి చనిపోతే ఎవ్రీ సెకండ్ దాంట్లోనే ఉండం కదా, అదే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని డౌన్ చేస్తుంది. సో అందుకని మేము ఎప్పుడైతే అది ఆమెకు డ్రీమ్లో వస్తాడు, హస్బెండ్కి డ్రీమ్లో ఒకసారి వచ్చి నా చీరలు చూపియందంట, ఆయన అన్ని చీరలు ఇచ్చి ఒక 3 ఉంచాడు, ఆమెకి ఇష్టమైన చీరలు, ఆయన కొనిచ్చిన చీరలు, ఆ చీరలు చూపించమని అడిగింది డ్రీమ్లో. అంటే 100% ఇది ఉన్నట్టే, అట్లా చీరలు చూపించమంటే. మన అంతే కోరిక కదా, అది కోరిక ఎవరికి ఉంటుంది, బాడీ ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఆత్మ కోరిక ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. సో అందుకని ఆ సోల్ ఇక్కడే ఉందని అర్థం, ఆత్మగా ఉంది కానీ ఈ కోరికలతో ఉన్న సోల్ కాబట్టి శరీరంతో చేసే పనులు చేస్తారు వాళ్ళు. అడిగితే మేము హస్బెండ్కి చెప్పి తీసేసిన మరునాడు నుంచి హ్యాపీగా పడుకోవడం, కొడుకు ఫాదర్ హ్యాపీగా ఉన్నాడు, కొడుకు హ్యాపీగా ఉన్నాడు, అంటే తల్లి లేని లోటు ఉంటుంది. అలా అని మనం నరకప్రాయం రోజు చేసుకోం కదా. సో అది నరకప్రాయంగా ఉంది అంటే ఆ సోల్ పోలేదని అర్థం. అలాగే ఈ అబ్బాయి కూడా మంచిగా కావాలంటే డెఫినెట్లీ ఆవిడ ఉంటే కనుక పంపించేయాలి. ఇప్పుడు మనం 3rd 4th 5th రిట్రీట్ చేస్తున్నాం కదా, అందులో పిలిచి పంపొచ్చు, వెళ్ళిపోద్దాం అంటే మనం వాళ్ళకి చెప్పి ఇలా వెళ్ళిపో నువ్వు అని చెప్పి పంపించేసేయచ్చు. అంటే ఎక్కువ మంది ఎనర్జీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళ ఎనర్జీ పెరిగి ఈజీగా మాస్టర్స్ వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోగలుగుతారు. సో ఆ టెక్నిక్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్కి ఎదిగారు, గోల్డెన్ స్పూన్ బర్త్ అతంది. అలాంటి వ్యక్తి జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఇటు తన సినిమా వల్ల ఒక మహిళ ప్రాణం పోగొట్టుకుంది, ఓ కుటుంబం రోడ్డున పడ్డట్టు అయింది. ఇది ఎందుకు అల్లు అర్జున్కి ఇలాంటి దుస్థితి వచ్చిందంటారు? అంటే అది దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కాబట్టి కర్మ కావచ్చు. కొంతమంది
ఈ గ్రహాంత వాసులు పుడితే అంటే ఇప్పుడు లేకపోతే వీళ్ళు పుడతారనుకోండి, గంధర్వులు, యక్షులు, కిన్నర్లు, వాళ్ళు చాలా డబ్బుతో పుడతారు, పుట్టడమే. వాళ్ళకి ఏ కర్మలు అంటూ ఉండకపోవచ్చు ఒక ఫస్ట్ జన్మ అయితే. కాకపోతే వాళ్ళు కొన్ని జన్మలు ఆల్రెడీ ఎత్తుంటే వాళ్ళు మళ్ళీ మోక్షం కోసం పుడతారు. ఎత్తుంటే వాళ్ళకి కొంచెం కర్మలు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని వాళ్ళు ధైర్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మంచి పనులు చేస్తారు, మంచి మాట్లాడతారు, అలాంటివి ఉంటాయి. కాకపోతే ఈగో పెరగవచ్చు ఎవరికైనా. మనం ఒక హయ్యెస్ట్ స్థితిలో ఉంటే అన్నీ మన కూర్చుని దగ్గరకు వస్తే ఈగో అంటూ రావచ్చు. అది పెద్ద అంటే అది చాలా కామన్. సో ఈయనే సోల్ లెవెల్లో డిజైన్ చేసుకుంటాం మనం ఇవన్నీ. ఏదన్నా ఒకటి ఇష్యూ, ఇది ఆయన రాసుకున్న ఇష్యూనే, ఇది ఆయన రాసుకున్న ప్రాబ్లమే. ఒకప్పుడు ఆయన కర్మ చేసి ఉంటే ఇప్పుడు ఆయన తెచ్చుకుందే కాదు. నాకు ఆయనకి ఏ కర్మలు లేవు అంటే ఆయన సోల్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి తెచ్చుకోవాలి మనం. సోల్లో లైట్ పెరగాలి, మోక్షం రావాలి అంటే ఒక రియలైజేషన్ అంటూ రావాలి లైఫ్లో, ఆ ఈగో అంటూ డౌన్ అవ్వాలి, దాన్ని కూడా తెచ్చుకుంటాం మనం. అదన్నా కావచ్చు, ఈ రెండిట్లో ఒకటనమాట. సో అతను కనుక ఏం నేర్చుకోవాలి నేను అని చూసుకోవాలి, లేకపోతే కర్మ అయితే రిలీజ్ చేసుకోవచ్చు. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం నేను ఒకప్పుడు చేశాను, నాకు అందుకే ఇది వచ్చింది, నన్ను క్షమించండి, నాకున్న వాటికి థ్యాంక్ యూ. ఆయనకి ఉన్న ప్రతి ఒక్కటి, ఆ కారు ఇది అన్ని తలుచుకుంటూ థ్యాంక్ యూ చెప్పాలి యూనివర్స్కి. అట్లాగే నేను ఒకప్పుడు చేసిన దాన్ని నన్ను క్షమించండి, దీనికి రిలేటెడే ఉంటుంది అది కూడా. కాకపోతే 4 times ఎక్కువ ఉంటుంది బాధ వేరే వాళ్ళకి ఇచ్చింది, ఇప్పుడు మనకు వచ్చిన 20%. ఈ రెండిట్లో ఒకటై ఉంటుంది. సో మరి మీరు నేర్చుకోవడానికి తెచ్చుంటే నేను ఏం నేర్చుకోవాలి దీనిలోంచి అని కళ్ళు మూసుకొని అడిగితే మీకు డ్రీమ్లో అడిగినా చూపిస్తారు. సో నేను ఏం చేస్తే వచ్చింది అంటే అది ఆయననే డిజైన్ చేసుకొని సోల్లో చేంజెస్ అంటే అది కనబడుతుంది మీకు డ్రీమ్లో. కర్మ ఉంటే అది కనబడుతుంది. ఒకటి అధర్మాన్ని ఒక తప్పుడు చేసి ఉంటే అది కనబడుతుంది. రెండు మనం తెచ్చుకున్నవే. సో నేను తెచ్చుకుందే, నేను ఏం చేస్తే వచ్చింది, ఎందుకోసం ఇది వచ్చిందంటే చూపిస్తే మనం దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. సో ఆయన ఈజీగా తీసేసుకోవచ్చు దాన్ని, అది పెద్ద ఇష్యూ కాదు, అసలే కాదు. ఇప్పుడు ఎవరెవరైతే హడావిడి చేసి మాట్లాడుతున్నారో చుట్టుపక్క వాళ్ళందరూ కామ్ అయిపోతారు ఈయన రిలీజ్ చేసుకుంటే, అంత సీన్ మారిపోతుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ అవి కర్మ ఫలితంగా జరుగుతున్నవేనని, అయితే వాటన్నిటికి కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంది, సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు అని అనిరుద్ధ గారు చెబుతున్నారు. అలాగే ఇంకొక వైపు రేవతి ఆత్మ కూడా ఖచ్చితంగా కుటుంబం కొడుకు చుట్టూ తిరుగుతూ ఉంటుందని, ఆమెను పంపించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని ఆమె అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.